యూట్యూబ్ ఛానల్ షాన్ పలక్స. నేను మీ అక్షని. సో ఈ రోజు ఒక మంచి ప్రాంక్ తోటి అయితే మేము ముందుకు వచ్చేసిన. ఏంటంటే అలన్ బాబు అన్నమాట. మా అలన్ బాబు ఫోన్ వల్ల కొట్టేసిండు అని ప్రాంక్ చేస్తాము మా మమ్మీ నేను. కానీ వాటి పేరు పట్టుకొని మేము ప్రాంక్ చేస్తున్నాం అనమాట. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మేక్ షూర్ దట్ యు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. చాలా రోజుల తర్వాత చేస్తున్నాం. చాలా సారీ, ఎందుకంటే చాలా బిజీ ఉన్నాము అండ్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి. సో స్టే ట్యూన్, వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఫన్ ఉంటుంది. సో గైస్ ఇదన్నమాట పిక్చర్. ఇది మమ్మీకి చూపించి ఐలాండ్ వల్ల కొట్టేయండి అని చెప్పేస్తా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. చూడండి చాలా ఫన్ ఉంది. మా చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. మా ఐలాండ్ ఫోన్ వల్ల కొట్టిండు. పెద్ద స్కెచ్ పెద్ద స్కెచ్. ఐలాండ్ ఫోన్ వల్ల ఏది అగో ఫోన్ ఇట్లా వెలిగింది అక్సా. ఆడు మొత్తం పలగొట్టేసిండు. అది పలగొట్టేసిండు. వాడి పేరు చెప్తున్నావు నేను. యూజ్ చేసుకుంటా, ఎక్సార్ యూజ్ చేసుకుంటామా. ఇందాకనే కదా ఎంజాయ్ మీరే యూజ్ చేసిరు కదా ఫోన్స్. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. నాకేం సంబంధం లేదు. నేను ఆ ఫోన్ వచ్చినప్పటి నుంచి ముగ్గురు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నిజంగా నేను ఉక్కలే మమ్మీ. ఇందాక లాస్ట్ కాల్ చేసినావు కదా నువ్వు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నువ్వే యూజ్ చేసి నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నీకేం మాట్లాడలే. ఎట్లా వగలగొట్టినావు? నాకు ఎగ్జామ్ ఉంది. నేను ఎందుకు నువ్వెన్న యాంగిల్స్ చూపిస్తావు? నేను ఎందుకు ఆడతా? నా పని పాట లేదా? నేను ఎందుకు ఆడతా? ఫోన్ చేస్తాను. చేసేస్తాడట. మేము పలగొట్టామా మమ్మీ? వాడు పలగొట్టిండు. అబ్బా ఏం వాడకవయ్యా, మరి అబ్బో పలగొట్టిండు మమ్మల్ని. బాగా వాడుతున్నావు కదా. వాడు వగలో కొట్టిందంటే ఎవరైనా నమ్ముతారా చెప్పు ఇప్పుడు? బాల్స్ ఇస్తారా? బాల్స్ ఇస్తారా? అది ఫోన్ ఎందుకు ఇచ్చింది మీరు? నేను ఎందుకు ఇస్తా? నాకేం పని? నేను నా రూమ్ లో ఉన్నా. నీ రూమ్ నుండి నువ్వు ఇక్కడి నుంచి వచ్చినావు కదా, నువ్వే కదా ఇక్కడ చెప్పాను. నుంచి వస్తే నేను ఎందుకు ఇచ్చిపోతా? అబద్ధం ఆడక అక్సా. నాకేం అవసరం మమ్మీ అబద్ధం ఆడడానికి? నాకు అర్థం అయితే లేదు. ఇద్దరు కలిసి వగలగొట్టని వన్ మీద చెప్తారు. ఇద్దరం వచ్చి పలగొట్టు. ఒకవేళ మేము పలగొట్టే ఏంది ఇట్లుంటామా? అది పప్ప సర్ప్రైజ్ Sorry గిఫ్ట్ మమ్మీ. ఇచ్చిందానా? అది మమ్మీ. ఇది మమ్మ అని చెప్పవా? వాడే పలగొట్టి ఇందాక ఏంది నీ కళ్ళు ముందు చూడలే? అది వాడు పడేసిండు. అట్లా వగలగొడుతుంటే మీరేం చేసిర్రు? ఏం చేసిర్రు అంటే వాడు ఆడుకుంటున్నా అని మేము ఈడ కూర్చొని మాట్లాడుకుంటున్నాము. ఇంత మంచి మంచి ఆన్సర్స్ చెప్తారు. పప్పకు ఫోన్ చేస్తున్నా. బాగా కనెక్ట్ అయినట్టుంది. పప్పకు కాల్ చేస్తున్నా ఒక నిమిషం. కూర్చుంటావా లేదా? పప్పకు కాల్ చేస్తా. ఇవ్వు ఫోన్ ఫస్ట్. సరే ఇస్తా. నువ్వు నా ఫోన్ ఇవ్వు ఫస్ట్. నీ ఫోన్ పప్పకి కూర్చో మమ్మీ. నువ్వు ఆయన నువ్వేనా వగలగొట్టేది? ఏం చేద్దామంటావు మరి? ఇక్కడి ఫోన్ ఇక్కడి ఫస్ట్. నువ్వే కదా కాల్ చేయమన్నావు. హలో పప్ప, ఇగో ఐలాండ్ పలగొట్టేసిండు. ఆడుకుంటా ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. ఆయన వగలగొట్టినంటే నువ్వు నమ్ముతున్నావు. నమ్మకుండా ఏం చేస్తావు పప్ప? మేము ఇట్లా చేస్తామా? నాదే. నువ్వు గిఫ్ట్ ఇచ్చింది ఐలాండ్ పప్ప. ఐలాండ్ అట్లా అంటుంటా. ఒక్కసారి కూడా నమ్ము. వాడి చేతికి యాందిరయ్యా? నోట్స్ యాం చేస్తున్నా? రాసుకున్నారు. నేను కిచెన్ చపాతీలు చేస్తున్నా. వచ్చేసరికి అబద్ధాలు మమ్మీ. అబద్ధాలు నన్ను అంటున్నావు. నాకు మొన్న ఎగ్జామ్ ఉంది, రేపు ఎగ్జామ్ ఉంది. నేను ఎందుకు తీసుకుంటా? నాకేం కెమిస్ట్రీ ఎగ్జామ్ ఉంది. లాస్ట్ ఇయర్ కాల్ చేసుకుంటా అని చెప్పి తీసుకొచ్చిన. అబ్బా అసలు నాకు కెమిస్ట్రీ ఎల్లుండి ఎగ్జామ్ పెట్టుకుని నేను ఇన్కంప్లీట్ ఎట్లా రాసుకుంటా? ఇన్కంప్లీట్ కాదు, ఏదో ప్రాక్టీస్ చేస్తా అని చెప్పేసి అన్నావు కదా. ప్రాక్టీస్ అయితే చెప్పు. న్యూమరిక్ వచ్చి నిన్న అడిగినా అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తాడు. పని అవుతుంది. నా పని కాదు. వెరీ కాన్ఫిడెంట్.
ఏం కాన్ఫిడెంట్ ఏం కాన్ఫిడెంట్ అంటే ఇట్లా ఇట్లా వాళ్ళ కొట్టిన నాకు ఇట్లా వాళ్ళ కొట్టిన నాకు అవసరం లేదు. వాడు ఎట్లా వెళ్ళ కొడతాడు వాడే వాళ్ళ కొట్టిన 1 year కొడతాడు కదా వాడు తోడ మీదకి వాళ్ళ కొట్టిండు. ఆడు ఎట్లా కొట్టాడో నీకు తెలుసు. అట్లనే వాళ్ళ కొట్టిండు మా నిజంగా. అది పప్ప ఇచ్చిన గిఫ్ట్ ఏంటిది నేనున్నాను రా. ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? ఉండేసి తీసుకొస్తావా? చేసిందన్న ఏ సైడ్ పోతున్నావు? ఆడే వాళ్ళ కొట్టిండు కదా. నువ్వు వాడి మీద అలవాటు చెప్తున్నా. ఎందుకు అరవద్దు? నాకు రైట్స్ ఉన్నాయి. వాడు ఎట్లా కొడుతున్నాడు? అట్లనే వాళ్ళ అట్లనే వాళ్ళ కొట్టిండు. దాంతోటే వాళ్ళ కొట్టిండు. ఐ స్వేర్ నేను చెప్తున్నా. దాంతో కొనగొచ్చి ఏం చేసినా మరి? ఏం చేసినా ఆడ కూర్చున్నా. నాకు ఎగ్జామ్ ఉంది. కాదు పెద్దదాన్ని కదా ఏంజెల్. కాదు ఇంత పెద్దోళ్ళం అయ్యి మేమెందుకు వాళ్ళకి కొడతాం? మాకేముంటది నెగ్లెక్ట్ గా వాడుతుంది వస్తువులు అని చెప్పేసి తెలుసు. అవును ఇట్లా పడేస్తా నేను. ఇట్లా పడేసినా అని చెప్తున్నా. ఇట్లా పడేస్తా నేను. నన్ను అంటావు? ఇట్లా పడేస్తా. అందుకనే అట్లా పడేసిన. ఆలెన్ వాడికి అడుగుదామన్నా వాడికి తెలియదు. అట్లనే కొడుతున్నావు. నువ్వు మొన్న ఫోన్ చేతికి ఇచ్చినప్పుడు ఇట్లా కొట్టింది కదా, అప్పుడు గుంజుకున్నావు కదా. ఇందాక కూడా అట్లనే కొట్టింది. మరి అట్లనే కొడుతుండు. గట్టి కింద పడేసిండు వాడు. ఇట్లా పడేసిండు. అది పప్ప ఇచ్చిన గిఫ్ట్ నాకు. మరి వాడినా నువ్వు మమ్మల్ని ఏమంటున్నావు? మీ పక్కన ఒకసారి ఇట్లా అంటే మేము మాట్లాడుకుంటే మాకేం తెలుస్తుంది? మాటలు ఎక్కువ వస్తున్నాయి మళ్ళా. పెద్దగా అయింది కాబట్టి ఎక్కువ వస్తుంది. నీకు ఇంకెక్కువ వస్తుంది. చిన్నదాన్ని వాడికి అది ఎందుకు ఇచ్చిర్రు? ఎందుకు ఐ స్వేర్ దాంతోటే వాడు ఇట్లా కొట్టి ఇట్లా పట్టుకొని నాకు క్లియర్ ఇసిరేసిండు. ఇట్లా పట్టుకొని నాకు క్లియర్ ఇసిరేసిండు. ఇట్లా కొట్టి ఇట్లా పట్టుకొని ఇసిరేస్తే మీరు కామో కూర్చోరు. ఫోన్ వాడికి ఎందుకు ఇచ్చిర్రు అంటున్నా. ఎవరిచ్చిర్రు మా? ఎవరిచ్చారు చెప్పు. తీసుకున్నాడు వాడు. ఎవరిచ్చిర్రు? అసలు మాకు ఇచ్చినావా నువ్వు? సార్ ఉంది కదా పడేసినావు కదా ఒక ఫోన్. ఆ ఫోన్ వాడుకుంటాం, ట్యాబ్ వాడతాం, ల్యాప్టాప్ వాడతాం. ఇది నీ ఫోన్ మాకేం సంబంధం. మాకు అవసరం కూడా లేదు. తొక్కుల ఫోన్ ఉంటుంది. పప్ప ఇచ్చిన గిఫ్ట్. ఇప్పుడు నాకు తెలియదు ఏం చేస్తారో తెలియదు. నాకు ఫోన్ నాకు కావాలా రేపు మన వద్దు. వాన్ పేరు వేస్తున్నావు మళ్ళా. వాడే ఏ ఆలెన్ చెప్పు. ఏంది నువ్వే కదా వాళ్ళ కొట్టింది? ఏమి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నా వర్క్ దెబ్బల్. ఏమి దెబ్బల్ వాన్ మీద ఏంది మా? వాడిని కొడతారు. నన్ను కొడుతుంది. ఫోన్ తీసుకురా పోడు. నాకు తెలియదు మీరు ఏం చేస్తారు. నాకు తెలియదు. వాడిని తీసుకురా. వాడే కదా వాళ్ళ కొట్టిన ఫోన్. మరి నిన్నే నాకు సంబంధం లేదు మమ్మీ. వాడే వాళ్ళ కొట్టింది. మళ్ళీ ఎంత ఇన్నోసెంట్ యాక్ట్ చేస్తుంది చూడు. మళ్ళీ వాడిని ఇన్నోసెంట్ అంటారు. అంతేలేరా బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు. అమ్మాయి పరిచయం కానీ అన్ని నేను కొడతాడు. నేను వాడు వచ్చినప్పటి నుంచి ఎట్లా చేస్తున్నామంటే అంతా మేమే చేసినాం. అన్నీ మేమే చేసినాం. ఆడొక్కటి తెలియదు. అది ఇది అది వాడికి ఏం తెలియదు. వాడు 1 year 1 year కానీ వాడు కూడా నువ్వు ఆగో ఇట్లా వీక్తుండు చూడు. అట్లానే అది పళ్ళ కొట్టిండు. మీరు నాతో మాట్లాడకండి. అరే కూర్చో 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 కూర్చోమన్నా. ఎందుకు కూర్చోమంటావు నువ్వు నన్ను? నా ఫోన్ పగల కొట్టి ఇచ్చిర్రు. ఎందుకు ఏడుస్తున్నావు ఆలెన్? నువ్వే కదా తప్పు చేసింది. మళ్ళా ఇన్నోసెంట్ ఫేస్ ఎందుకు పెడుతున్నావు? చెప్పు, నువ్వే చెప్పు. మాకేం అవసరం ఉండి వాళ్ళ కొడతారా అక్స? అవసరం లేకుండా ఎవరు వాళ్ళకి కొడతారు? మళ్ళా మీరే అవసరం లేకుండా వాళ్ళకి కొడతా అంటున్నాను. 1 lakh పెట్టి 1 lakh పెట్టి ఎట్లా ఉంటామా? లేకపోతే మమ్మీ అట్లా ఏం చెయ్యం మమ్మీ మేము, మమ్మీ అట్లా ఏం చెయ్యం మమ్మీ మేము అన్నట్టు ఉంటాము. ఏం నువ్వా?
ఎవరి వల్ల కొట్టి నిజం చెప్పు. సో మాకేం సంబంధము? ఆహా, ఈమె వల్ల కొట్టిందా? ఆమె నా ఐప్యాడ్ వల్ల కొట్టేసింది, ఈడేమో నీ ఫోన్ వల్ల కొట్టేసింది. ఇప్పుడు అంటే ముక్కు మీద గుద్దుతా, అది ఇంకా ఇంటికి కూడా రాలే. నువ్వు రిపేర్ చేయించినావా? ఏ ఇచ్చినాము ఇచ్చిన ఇంట్లో ఉంది ఐప్యాడ్. ఇప్పుడు ఇస్తే ఇప్పుడు నా మీద ఎందుకు పడుతున్నారు మీరు? ఈడు వల్ల కొట్టింది మమ్మీ, ఇప్పుడైతే అప్పుడు ఆమె వల్ల కొట్టింది. అవును, నేనే వాళ్ళ కొట్టిన. అవును మమ్మీ, ఫోన్ ఆమె వల్ల కొట్టింది మమ్మీ. ఏయ్ నా నువ్వు మీద overacting చేయకు. గుద్దుతా పెద్ద చేస్తున్నావు. ఇద్దరు కొట్లాడుకుంటుర్లే, ఇద్దట్లో ఎవరు కొట్టిరో ఎవరి వల్ల కొట్టిరో చెప్పు నాకు. వాడే వల్ల వాడు వాడు ఇంత ధైర్యంగా అయితే ఉండం కదా పలగొట్టి. చెప్పు. ఏమో నాకు తెలియదు. ఏంటన్నా చిరాగ్గా ఉన్నా? మమ్మీ నువ్వు ఫీల్ కాకు మమ్మీ, ఏమైనా ఏదే నిజం ఆడే వాళ్ళ కొట్టిండు. సరే మమ్మీ. కొత్త ఫోన్ కొనుక్కుంటావా లేకపోతే ఏం చేస్తావు? అసలు నేను అడగాలి కదా ఏంజెల్. ఇప్పుడు ఎందుకు కొడుతున్నాను? నేను వల్ల కొట్టిన ఫోను. మీరే ఇద్దరు కలిసి వాళ్ళ కొట్టిరు నా ఫోన్ని. నీకెట్లా ఆ టీవీ ప్రాంక్ ఎట్లా చేసినామో ఈ ఫోన్ ప్రాంక్ ని అట్లనే టీవీ ప్రాంక్ ఎట్లా చేసినామో ఈ ఫోన్ ప్రాంక్ ని అట్లనే చేసినాము. ఏ ప్రాంకులు అంటే ఏవి రావా మీకు? ఇవే వస్తాయా? ఏ ప్రాంకులు దొరకలేదా మీకు? నా ఫోన్ మీదనే వేయాలా? ఇక్కడి ఫోన్ ఇంకా ఏం లేదు, అన్నీ ఓకే అవుతున్నాయి. నువ్వు కూడా అంతేనా ఏంజెల్? అది చూడు కెమెరా ఏడుందో గెసేసాను. చూడని చెప్పి అది చూడు అది హాయ్ మీకోసమే చేశాను. చాలా బాగుంది. చాలా బాగుంది. దీనికి ఫోన్ ఏం పోలేదు. 50K. ఒకవేళ పోతే ఐఫోన్ 17 పంపించుకున్నాం. అన్నా నిజంగా అన్నా పలగొట్టాలా మమ్మీ? పలగొట్టాలా చెప్పు. సరే ఎందుకే తన్నం తింటారు మీరు? సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటా ఇట్లా ఇట్లా కొడతామని అన్ని జరుగుతాయి. ఎట్లా ర్యాంక్ ఏమైనా వేసుకోండి, మీకే తెలియాలి ఏం ప్రాంకులు చేస్తారో ఏమో నాకు తెలియదు. నువ్వు కూడా జాయిన్ So guys, అయ్యావా? వీడియో అయితే ఇంతవరకే. వీడియో నచ్చితే ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చెక్ బై బాయ్.